Welcome students, welcome to GK House. So arithmetic mensuration లో భాగంగా ఇవాళ మా టాపిక్ వచ్చేసి లైన్స్ అండ్ యాంగిల్స్. యాక్చువల్లీ దీని బేసిక్ కాన్సెప్ట్ మనం ముందే చెప్పుకున్నాం. దాని ఎక్స్టెన్షన్ దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు అది పార్ట్ 1గా తీసుకుంటే ఇది పార్ట్ 3గా తీసుకోవచ్చు. సో లైన్స్ అండ్ అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ క్వశ్చనింగ్ ఎలా అడుగుతున్నది చూడండి ఇక్కడ ఒకసారి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ and 1/3 of its supplementary is 90 degrees. The measure of the angle is sum of two supplement ante sum of two angles is equal to 180 degrees. Then they called supplementary annadu. So then okadani supplementary chudam. So sum of angle oka angle x anko. Next emanadu sum anaka place pettanu and 1/3 of it supplementary. x supplementary ఏమవుతుంది 180 minus x అవుతుంది. ద సప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ x is 180 minus x. ఎంత ఉందో నీకు కూడా తెలియదు. సో 1/3 అన్నాడు. 1/3 అంటే by 3 is equal to 90 degrees. క్లియర్గా వాడు ఇచ్చింది మనం రాసుకుంటాం, ఏం చేయలేదు. x 1/3 ఆఫ్ ఈ ఒక్క ఈక్వేషన్ రాస్తే మనకు సొల్యూషన్స్ ఈజీ. ఈ ఈక్వేషన్ రాయడానికి కష్టం. సో ఇక్కడ 3x plus 180 minus x is equal to 270 degrees. 3 1 is 3, remaining anta same vastundi. So 2x plus 180 is equal to 270. 2x is equal to 270 minus 180 degrees. 270 minus 180, that is equal to 90 degrees. Therefore x is equal to 90 by 2, that is equal to 45 degrees. 45 degrees. Okay, this is the answer. Very simple. Okay, next question chuskunte. If angles of a linear pair are equal, then the measure of angle ద మెజర్ ఆఫ్ లీనియర్ పేర్ అంటే ఇక్కడ ఏం లేదు, ఒక యాంగిల్స్ ఉంటే ఒక యాంగిల్ ఉన్నప్పుడు సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ సప్లిమెంటరీ అంటే తీసుకుంటే ఎలా అయినా కావచ్చు. ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇది యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees అండ్ బోత్ ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్. బోత్ ఆర్ పక్క పక్కనే ఉన్నాయి. అడ్జసెంట్ కావాలి, సప్లిమెంటరీ కావాలి, దట్ ఈస్ అ లీనియర్ పేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒకటి ఉంది, ఇది ఒక 70 degrees ఉంది, ఇంకొక యాంగిల్ ఇక్కడ ఉంది, ఇది 110 degrees. సో 110 plus 70 is equal to 180 degrees. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ పేర్ బికాస్ రెండు పక్క పక్కన లేవు, పక్క పక్కన ఉండాలి, సమ్ 180 కావాలి, రెండు కండిషన్ లీనియర్ పేర్. కానీ ఇక్కడ ఏమన్నాడు, లీనియర్ పేర్ అవుతూ ఈక్వల్గా కావాలన్నాడు. అంటే దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 180 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 90 degrees అండ్ 90 degrees. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. అప్లికేషన్స్ ఇట్లానే ఉంటాయి, చిన్న క్వశ్చన్ ఇస్తాడు. నెక్స్ట్, టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3, దెన్ ద మెజర్ ఆఫ్ లార్జర్ యాంగిల్. 2 ఎప్పుడైనా సరే 2 అన్నప్పుడు 2x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 5x. సో ఎంత 5x is equal to 90 degrees because these two is complementary అని వాడే ఇచ్చిండు. సో కాంప్లిమెంటరీ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees, దట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంటరీ. 2x ప్లస్ 5x రేషియో తీసుకున్నప్పుడు ఇలానే తీసుకోవాలి. 2:2 అంటే 2x ప్లస్ 6. 90 by 5 ఏమవుతుంది, 5 1 5, 5 1 5 4 5 8 18 degrees. 18 x is equal to 18. మనల్ని అడిగిండు లార్జర్ యాంగిల్ అడిగిండు. 2 is the స్మాల్ అయితే దిస్ ఈస్ ద బిగ్ ఆర్ లార్జర్. సో 3 into 18, 18 3 ఏదో అదే ఆన్సర్. 18 3 54, దిస్ ఈస్ ద యాంగిల్. ఓకే, ఈ చిన్న మీకు వీలు కాకుండా మరొకసారి బ్యాక్ వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అన్ని ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. ఓకేనా, రైట్. Angle is twice its supplementary. The measure angle is. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, ఒక యాంగిల్,
and then supplementary thrice. Total 180 degrees. Okay na? The angle is twice of its supplementary. The angle is twice of its supplementary. Total 4x is equal to 180 degrees. X is equal to 45. That is equal to 45 into 3. That is equal to 45 3 is 135. Okay na? 135. ఇక్కడ ఏమన్నాడు ట్రైస్ అన్నాడు. ఈ యాంగిల్కి ఇది నేను సప్లిమెంటరీ అని అంటే టోటల్ 3. ఇది 3 times 3 into x. అది x ఇది 3x మొత్తం 4x. 4x మొత్తం సప్లిమెంటరీ అన్నాడు వాడు ఇక్కడ. సప్లిమెంటరీ అన్నాక 180 degrees. ఓకేనా? రైట్. ఇన్ ద ఫిగర్ PR is a straight line. ఇది ఒక స్ట్రేట్ లైన్ అండ్ PQS ఇది క్యూగా రీడ్ చేయండి. PQS and SQR is 7:5. Then the measure of SQR అంటే ఇది 7 ఉంటే ఇది 7x అంటే ఇది 5x. అంతే, ఇది సింపుల్. ఇంకే ఉన్నది 7x + 5x 12x. టోటల్ 180 degrees. స్ట్రేట్ యాంగిల్ ఎప్పుడైనా 180 degrees. X is equal to 180/12. 12 1 जा 12 15 जा 12 15 जा 15 into మళ్ళీ 5 15 5 जा 75 degrees. 15 into 5 అన్నాడు కదా ఇక్కడ. X is equal to 50. 5 into 50. 5 15 जा 75 degrees. Okay? Right. The sum of an angle half of its complementary is 75 degrees. Then the measure of the angles. Sum of angle half of its complementary. ఇదిని మించిన ఇలానే రాసుకోవాలమ్మా. సమ్ ఆఫ్ అన్ యాంగిల్ హాఫ్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ. ఒక యాంగిల్ ఎక్స్ అయిందంటే దానికి కాంప్లిమెంటరీ ఏమవుతుంది? కాంప్లిమెంటరీ. దానికి కాంప్లిమెంటరీ 90 - x అవుతుంది. 90 - x. సో సమ్ ఆఫ్ అన్ యాంగిల్ ప్లస్ హాఫ్ ఆఫ్ ఇస్ కాంప్లిమెంటరీ, హాఫ్ ఆఫ్ ఈజ్ కాంప్లిమెంటరీ ఈజ్ ఈక్వల్ టు 75 degrees. వాడిచ్చింది రాసిన అంతే. ఇది చేయొచ్చు మనం. ఏమవుతుంది? 2x ఈజ్ ఈక్వల్ టు 90 - x ఈజ్ ఈక్వల్ టు 2 1 2 1 into 90x. మళ్ళీ ఈ 2 1 2 ఇటు పోతే 150 అవుతుంది. 2 ఇటు డివిజన్ అటు పోతే మల్టిపుల్ అవుతుంది. సో 150. సో 2x - x. x plus 90 is equal to 150. X is equal to 150 degrees minus 90 degrees. That is equal to 60 degrees. This is the answer. Okay? Right. Next చూసుకోండి. An angle A is obtuse angle. అదొకటి obtuse angle అన్నాడు. Okay. The measure of A and twice its supplementary is difference by 30 degrees. Then angle A. ఇంకా చూడు, యాంగిల్ A అన్నాడు. ఒక బిగ్ obtuse angle. Okay. The measure of angle twice its supplementary. దీని supplementary ఏమవుతుంది? 180 - A. 2 is differ by 30. Is differ by 30. డిఫరెన్స్ అనేది 30. ఇటన్నా పెట్టుకోవచ్చు, అటన్నా పెట్టుకోవచ్చు. తేడా కొంచెం వస్తుంది. డిఫర్ బై 30. ఓకే. దెన్ యాంగిల్ ఇది ఎక్స్ అనుకుంటే ఏమవుతుంది? 2 into 180 minus x is equal to 30 degrees. ఓకే. రైట్. యాంగిల్ ఏ ఆ డిఫరెన్స్ విత్ 180. x is equal to ఏమవుతుంది? 360 degrees. 2x plus 30. Very simple. 2 into 180 360. 2 into x 2x plus 30. ఈ minus 2x ఇటు తీసుకొస్తే plus 2x అంటే 2x plus x 3x. 2x plus x is equal to 3. డిఫరెన్స్ అంటే మైనస్ తీసేసుకోండి. -360 - 30. That is equal to 330.
3x is equal to 330, x is equal to 330 by 3, that is equal to 110 degrees. 110 degrees. 110 degrees. Okay? Right. An angle is doubles of its supplementary, then the measure of angles. An angle is double of its supplementary. అంటే ఒకటి ఎక్స్ అయితే దాని సప్లిమెంటరీ ఏమవుతుంది 2x. ఇక్కడ సప్లిమెంటరీ అంటే అటు తీసుకున్నా ఇటు తీసుకోవాలి సేమ్, ఎందుకంటే ఇప్పుడు ఒకదానికి సప్లిమెంటరీ అదే దానికి సప్లిమెంటరీ ఇదే, అది కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు 100కు సప్లిమెంటరీ 80 degrees, 80కి సప్లిమెంటరీ 100. నువ్వు అది తీసుకున్నా ఇది తీసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు. ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దర్ఫోర్ ఏమవుతుంది 3x ఈజ్ ఈక్వల్ టు 180, x ఈజ్ ఈక్వల్ టు 180 by 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. యాంగిల్ ఈజ్ డబుల్ ఆఫ్ ఇట్ సప్లిమెంటరీ, డబుల్ ఆఫ్ ఇట్ సప్లిమెంటరీ. సో ఏమవుతుంది యాంగిల్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 120 degrees. డబుల్ అన్నాడు కనుక ఇది తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ విచ్ ఈస్ ఓన్ కాంప్లిమెంట్. ఓన్ కాంప్లిమెంట్ అంటే దానికి అదే కాంప్లిమెంట్ కావాలంటే సమ్ ఆఫ్ 90 కావాలి, అవి రెండు ఈక్వల్ కావాలంటే 90/2 చేస్తే వచ్చేది ఆన్సర్. ఇది 45 degrees. దీనికి సొల్యూషన్ ఏముండదు, అంతే. వెరీ ఈజీ కాన్సెప్ట్. రైట్. నెక్స్ట్ చూసుకోండి. 2 supplementary angles are in the ratio of 3:2. 2 supplementary angles are in the ratio 2:2. అంటే ఏమవుతుంది 3x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 180. సప్లిమెంటరీ అంటే డైరెక్ట్ రాసేయండి. 5x ఈజ్ ఈక్వల్ టు 180. x ఈజ్ ఈక్వల్ టు 180/5. 5 1 5, 5 3 15. 15 అంటే 3 మిగులుతుంది 36. అంటే x ఈజ్ ఈక్వల్ టు 36 degrees వచ్చింది. అండ్ ద స్మాలర్ యాంగిల్ అంటే ఇక్కడ 3 ఇంటూ x అనేది బిగ్ అయితే 2 ఇంటూ x అనేది స్మాల్ అవుతుంది, అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 36, దట్ ఈజ్ ఈక్వల్ టు 72. నెక్స్ట్ ఇంకోటి కూడా వస్తుంది 108 వస్తుంది. 188 ఈజ్ ద బిగ్. ఒకటి 188, ఒకటి 72. మనల్ని ఏమంటే స్మాల్ అడిగిన కనుక 72 తీసుకోవాలి, ఒకవేళ లార్జ్ అంటే 108 తీసుకోవాలి. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? రైట్. In the figure the value of x. In the figure value of x. సింపుల్. ఇది టోటల్ ఎంత అవుతుందమ్మా 180 degrees. సో అదే తీసుకోండి ఇక్కడ 44 ప్లస్ 2x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా? సో ఏమవుతుంది 50 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. So 45 plus 2x plus 6 is equal to 180 degrees. Therefore ఏమవుతుంది 50 plus 2x is equal to 180. 2x is equal to 180 minus 50. 130 degrees, or x is equal to 130/2. 2 1 2 65. X is equal to 65 degrees. Okay? Right? Next. In the figure A, C, J and B plot in the ray of OC stand for the value of x. ఇది మొత్తం ఒక స్ట్రేట్ లైన్ అంటాడు. దిస్ ఈజ్ ఏ straight line. This is a straight line. Then find the value of x. This is a straight line. Is a straight line. AB is a straight line. AB is a straight line. AOB. AOB is a straight line. Then the OC stands for ఇట్ ఒకటి స్టాండ్ అని ఇది ఒకటి ఓసి అనేది దీని మీద ఉంది. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇది ఒక స్ట్రేట్ లైన్ ఇది ఒకటి ఇచ్చినప్పుడు వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. వెరీ సింపుల్. టోటల్ 180 degrees. సరే 2x ప్లస్ 15, 3x
plus 35 is equal to 180 degrees. 5x plus 50 is equal to 180 degrees. 5x is equal to 180 minus 50, that is equal to 130. Or x is equal to 130 by 5. 5 1 ja, 5 2 ja, 5 6 ja. 26 degrees. This is the answer. Okay na? Right. Next problem. In the figure AOB stand 4x minus 5y. The value of x is, 4x is equal to 5y. Kada 4x is equal to 5y. The value of x కనుక్కోవాలి. ఓకే చూద్దాం. ఇక్కడ మనకు కండిషన్ ఉంది. x ప్లస్ y is equal to 180 degrees. స్ట్రేట్ యాంగిల్ కనుక అది 180 degrees. మనకు కావాల్సింది x వాల్యూ కావాలి. అంటే ఏమని రాసుకోవచ్చు, y is equal to 180 minus x. y is equal to 180 minus x. ఇక్కడ కండిషన్ ఇచ్చిండు, 4x is equal to 5y. 4x is equal to 5 into 180 minus x. 4x is equal to 5 into 180 minus 5x. It was there, minus 5 is the 9x. 9x is equal to 900. 59 x is equal to 900 by 9. 9 get is equal to, that is equal to 100 degrees. That is 100 degrees. Okay, next. In the figure AOB is a straight line, so that AOC ఇది 3x plus 10 ఇచ్చాడు, అండ్ COB ఇది 50 degrees ఇచ్చాడు, ఇది 180 అయితే then the value of x. Then the value of x. Very simple. Add the total should be 180 degrees. Okay, right. Here చూడండి, 3x plus 10 plus 50 plus x minus 8 is equal to 180 degrees. 3x plus x, 4x. 4x, this is 60 minus 2 అంటే plus 52. That is equal to 52. 52 is equal to 180 degrees. 4x is equal to 180 minus 52. 180 minus 52 ఎంత వస్తుందమ్మా? 180 minus 52, 8. Here 7 అంటే 128. x is equal to 128 by 4. 4 1 ja, 4 3 ja, 32. 32 is our answer. X is equal to 32 degrees. X is equal to 32 degrees. Right? Next. AOC is a straight line. Then angle x is equal to, x is equal to total 180 వేసేసుకుంటే సరే, ఇదే కాన్సెప్ట్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఆన్సరు x is equal to ఎంత? x is equal to ఎంత? ఒక నిమిషం, 52. ఇక్కడది లేదమ్మా, కాన్సెప్ట్ లేదు. ఓకే, దిస్ ఈజ్ 35, that is x only, that is 35 and x. This is x minus 8. This is x minus 8. So ఇక్కడ తీసుకుంటే this is the 38 degrees. So in the figure AOC, this is 38 degrees, this is x. Then what about remaining? ఇది ఆల్రెడీ 90 degrees ఇచ్చిండు, ఇది 90 degrees ఇచ్చిండు. This is the 90 degrees. ఓకే, రైట్. సో ఏమవుతుంది, ఇది ఒక 90 కనుక 38 ప్లస్ x is equal to 90 degrees. x is equal to 90 minus 38. x is equal to 52 degrees. x is equal to 52 degrees. This is our answer. చిన్న మిస్టేక్స్ అనేది చూసేసుకోండి, సరిపోతుంది. ఓకే, రైట్.
ఇదంతే. ఏమన్నాడు? దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. మొత్తం కలిపితే నీకు ఎంతమ్మా? ఇది 90 అయిపోయింది. రిమైనింగ్ అంతా 90 రావాలి. 5x ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎందుకు? ఆల్రెడీ 2x + 3x 5x 90 ఎగిరిపోయింది. రిమైనింగ్ ఓన్లీ 90 బికాస్ టోటల్ 180. 180 90 పోయింది కనుక 90నే ఉంటుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 90/5. 90/5 అంటే ఎంత వస్తుంది? 18 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 18 degrees. వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్స్. అన్ని స్లోగానే ఉండవు, కొన్ని ఫాస్ట్ కూడా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ సో దెన్ వాల్యూ ఆఫ్ ఎక్స్. దెన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇక్కడ చూడు, ఇదొక 3x, ఇదొక 4x, ఇదొక 2x. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు తీసుకుంటే ఒక సైడ్ తీసుకున్నాను. 2x + 4x + 3x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది కూడా తీసుకోవచ్చు. మొత్తం పై తీసుకుంటే 180 సరిపోతుంది కదా. సో ఏమవుతుంది? 180 degrees. అప్పుడు ఏమవుతుంది? 9x. 9x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. x ఈజ్ ఈక్వల్ టు 180 degrees by 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 degrees. టోటల్ 360. మనం ఒక స్ట్రేట్ లైన్ తీసుకున్నాం. స్ట్రేట్ లైన్కి 3 పైన ఉన్నాయి. ఈ 3 కలిపితే 180 కావాలి. సో 2x + 4 6 + 6 + 3 9x. 9x ఈజ్ ఈక్వల్ టు 180 మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు 180/9, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 degrees. ఓకే, ఏమి ఇచ్చిండు? ఫైండ్ ద x, y, z. x, y, z. ఇది ఒక్కసారి కొంచెం లాజికల్గా ఆలోచించండి. ఓకే, ఇది చూసుకుంటే ఇది ఒక స్ట్రేట్ యాంగిల్, ఇదొక స్ట్రేట్ యాంగిల్. ఓకేనా? స్ట్రేట్ యాంగిల్ కనుక ఇది ఎంత ఉంటుంది? 180. ఇది మొత్తం 180. ఇది 62 + 49. 62 + 49. 62 + 49 ఎంత అవుతుందమ్మా? 111. తీసేసుకుంటే నీకు వచ్చేది 69 degrees. క్లియర్ చూడండి, 69 degrees. ఇది మొత్తం 180 రావాలి, ఎందుకంటే స్ట్రేట్ యాంగిల్. 62 + 49 111. 180 - 111 అంటే 69. 69 ఇది చూడు, ఇది 69. ఇవన్నీ మర్చిపోండి. ఇక్కడ మర్చిపోతే ఏమవుతుంది? ఇవి రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దెర్ఫోర్ ఇక్కడ ఏమవుతుంది? 3x ఈజ్ ఈక్వల్ టు 69. x ఈజ్ ఈక్వల్ టు 69/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 23. x ఈజ్ ఈక్వల్ టు 23. చూడండి, ఇది అయిపోయింది. మళ్ళీ చూసుకుంటే ఇది రెండు కలిపితే ఇది వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది మొత్తం కలిపితే ఇదొకటి యాంగిల్, ఇదొకటి. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం కరువు గీసాను. రెండు వర్టికల్ ఆపోజిట్, ఇది తీసేసుకుంటే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది మొత్తం కలిపితే ఎంత? 111. ఇవి రెండు కలిపితే 111. మనల్ని ఏమడిగిండు? ఎక్స్ అడిగిండు, వై అడిగిండు, జెడ్ అడిగిండు. ఎక్స్ ఎంత? 23 degrees. వై ఎంత? 69 degrees. ఇది 111. యాడ్ చేసుకుంటే 3 పైలా 1 4 0 203. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? కొంచెం డెప్త్ ఉంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువ కొంచెం ఇచ్చిండు, చూసేసుకుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్. ఓకే, ఇన్ ద ఫిగర్ ఏబి ప్యారలల్. ఎప్పుడైనా ప్యారలల్ లైన్స్ ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్ మీకు చెప్పినాను ఆల్రెడీ. ఏది? కరస్పాండింగ్ యాంగిల్స్, వర్టికల్ యాంగిల్స్. ఓకే, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, అవన్నీ మీకు ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్లో ఫస్ట్ వీడియోలో చెప్పాను. సరే, ఉండకుండా మళ్ళీ బయటకు వెళ్ళి అది చూసి ఇలాగ వచ్చేసేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ ఇది చూసుకుంటే ఇది ఇటు ఇచ్చండి. వర్టికల్లీ ఆపోజిట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఏంది? ఇది ఇటు ఇచ్చిండు, ఇది ఇటు ఇచ్చిండు, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 5x - 14 ఈజ్ ఈక్వల్ టు 3x + 34. అది ఇటు వచ్చింది. 5x - 3x ఈజ్ ఈక్వల్ టు 34 + 4 48. 2x ఈజ్ ఈక్వల్ టు 48. x ఈజ్ ఈక్వల్ టు
48/2. 2 1s are 2, 2 4s are 28 degrees. 24 degrees. x is equal to 24 degrees. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? BPE. BP అంటే ఇది మొత్తం కావాలి మనకు. ఏమవుతుంది? x into 24 that is equal to 72 plus 34 6 106 degrees. 160 degrees. 160 degrees. Okay, right. 106 ఇక్కడ ఉంది. This is the answer. 106 is the answer. Okay, right. Next. In the figure, ఇక్కడ కూడా ఏంటంటే ఇవి రెండు ఏంది ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. ఒక తిర్యక్ రేఖకు ఒకే వైపు అంతర్గతంగా ఉన్న రేఖలు ఇవి రెండు యాంగిల్స్. ఇవి రెండు కూడా 180 కావాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 7x minus 12x plus 4x minus 17 is equal to 180 degrees. ఆల్టర్నేట్ కావాలి ఇక్కడ. ద ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ద సేమ్ సైడ్ ఆర్ సప్లిమెంటరీ అంటే 180 degrees ఉంటుంది. అవి రెండు కూడా నీకు 180 degrees ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది చూసుకుంటే 11x is equal to 29 is equal to 108. 11x is equal to 209. 180 plus 29 208. X is equal to 209 by 11. 11 1s are 11 9s are 19. X is equal to 19 degrees. ఇక్కడ ఏమన్నాడు? వాల్యూ ఆఫ్ ఎక్స్ అడిగిండు. అక్కడ అడిగిన యాంగిల్ని బట్టి మనం కూడా ఫైండ్ చేయాల్సి ఉంటుంది. యాంగిల్ బట్టి ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సరేనా? నెక్స్ట్ అమ్మో ఇక్కడ చూడు, ఇది 4x ఇచ్చిండు, ఇది 5x ఇచ్చిండు. అయితే దెన్ ద యాంగిల్ ఆఫ్ ఇక్కడ ఏం కావాలి? DPQ కావాలి. DPQ ఇది కావాలి మనకు. ఈ యాంగిల్ కావాలి. ఒకసారి చూసుకోండి, ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్. ఇది ఇక్కడ ఏమన్నాడు? AB is parallel to CD అన్నాడు వాడు. ప్రతి ప్రాబ్లంలో ప్యారలల్ వాడు కాన్సెప్ట్ వాడిండు. ప్యారలల్ కాన్సెప్ట్ వాడకుంటే మనం ఏం చేయలేం. సో ప్యారలల్ అనే కాన్సెప్ట్ వాడండి కనుక ఇవి రెండు ఈక్వల్ అంటే ఇది కూడా 4x అవుతుంది. ఇది కూడా 4x అవుతుంది. ఇంకేముంది చూడండి, 5x plus 4x ఆర్ 180 degrees. స్ట్రేట్ యాంగిల్ 180 degrees. అప్పుడు ఏమవుతుంది? 9x is equal to 180 degrees. X is equal to 180 by 9 that is equal to 20 degrees. ఎంత బెటర్? 20. బట్ మనల్ని ఇక్కడ 4x అడిగిండు. DPQ పైకి DPQ ఇది అడిగాడు అంటే 4 into 80 that is equal to 4 into 20 80 degrees. 4 into 20 80 degrees. Okay, right. These are the basic concept problems on the lines and angles. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe my channel and share to your friends. Thank you.